బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవునైన మాట వినిపిస్తోంది. వాళ్ళ నిరూపణ దిశగా వెళ్ళబోతున్నారు ఎమ్మెల్సీ కవిత అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. సింగరేణిపై ప్రత్యేక దృష్టి పెట్టారు కవిత. సింగరేణి జాగృతి ఆవిర్భావం అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సింగరేణి జాగృతి ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ప్రస్తుతం ఆ ఏర్పాట్ల అంశం తీవ్రమైన చర్చాంశంగా మారింది. యువతను తమ వైపు తిప్పుకునేలా కవిత ప్లాన్ చేశారా అంటే అవును అనే మాట ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. త్వరలో సింగరేణిలో తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. జాగృతి ఏరియా కోఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది అందుతున్న సమాచారం. కవితను బుజ్జగించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు కవిత. అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బల నిరూపణ దిశగా వెళ్తున్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణిపై ప్రత్యేక దృష్టి పెట్టారు కవిత. సింగరేణి జాగృతి ఆవిర్భావానికి సంబంధించి ప్రస్తుతం ఆ అంశం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువతను తన వైపు తిప్పుకునేలా కవిత ప్లాన్ చేస్తున్నారు. సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు నియామకానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, అలాగే కొత్త పార్టీ దిశగా వెళ్లే అవకాశం కూడా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఎటువంటి అంశంగా చూడాలి? అట్ ద సేమ్ టైం ఇటు పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారా? మధు రైట్, మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇటు సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లు నియమించినట్టుగా తెలుస్తోంది. త్వరలోని సింగరేణిలో తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ కవిత. జాగృతి ఏరియా కోఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు కవితను బుజ్జగించేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారంటే చర్చ జరుగుతోంది. తన ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు మరోపక్క కవిత. సో ఈ సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ జాగృతి పేరిట కొత్త పార్టీతో ఇటు కవిత ముందుకు రాబోతున్నారా? ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్, ఆ క్యాలిక్యులేషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కవిత ప్రణాళిక ఏంటి? ఎగ్జాక్ట్ కాస్త కన్ఫ్యూజన్ కి గురైనట్టుగా కనిపిస్తా ఉంది కవిత. ఎందుకంటే నిన్నటి వరకు ఇద్దరు వెళ్లారు నాయకులు, కేసీఆర్ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఒకరు ఎంపీ కూడా ఇంటికి వెళ్లారు, ఆమెతో చర్చించారు. చర్చించిన తర్వాత కవిత ఏదైనా కీలక ప్రకటన చేస్తుందేమన్నటువంటి ఆలోచన జరిగింది. పార్టీలో దీని గురించి చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా కవిత ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతం పైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి యువకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి యువకులను డైరెక్ట్ గా ఈరోజు మొత్తం 11 మందిని కోఆర్డినేటర్ గా, జాగృతి ఏరియా కోఆర్డినేటర్ గా వారిని నియమించారు. సో దీనిపైన ఒక క్లారిటీ లేనట్టుగా కనిపిస్తా ఉంది మొత్తం. ఎందుకంటే ఒకవేళ పార్టీతో అనుబంధంగా ఆమె అలాగే కంటిన్యూ అవుతే గతంలో జాగృతి ఎట్లా కొనసాగిందో అలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఆమె బల నిరూపణ, నేనేం తక్కువ కాదు పార్టీలో అనేటువంటిది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆమె చర్యలను బట్టి. దానిలో భాగంగానే ఈ కమిటీలు వేసినట్టుగా కనిపిస్తాం. దాంట్లో భాగంగా మొత్తం సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్ నియమించడంతో నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జాగృతిని బలోపేతం చేస్తూ ఆమె బల నిరూపణ చేసుకోబోతా ఉన్నారు. నేనేం తక్కువ కాదు పార్టీలో అనే చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే ఆమె పార్టీ పెడతారని, బయటికి వెళ్ళిపోతారని, పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదని చర్చ సాగుతా ఉంది. అందులో భాగంగా ఆమె వేసినటువంటి కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. కేసీఆర్ రాసినటువంటి లెక్క బయటకు విడుదలైంది. బయటికి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో కోవర్టులు ఉన్నారని, నా పైన కుట్ర జరుగుతుందని, తర్వాత కేసీఆర్ దయ్యాలు ఉన్నారని ఇలాంటి స్టేట్మెంట్లతో కాస్త ఒక వైబ్రేట్ క్రియేట్ చేశారు ఆమె. టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీలో మొదటిసారిగా ఇదంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, రామగుండం 2, రామగుండం 3, భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెం, కార్పొరేట్, ఎస్టీపీపీ పవర్ ప్లాంట్, ఇలా వీళ్ళందరికీ ఈ ప్రాంతాల్లో కోఆర్డినేటర్లు నియమించారు. వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగారు, సమావేశమయ్యారు. వాళ్ళందరికీ చెప్పారు తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున యాక్టివ్ కాబోతుందనేటువంటిది చెప్పారు. అందులో భాగంగా ఈరోజు సింగరేణి ప్రాంతం తెలంగాణ ఉద్యమోత్సవంలో చాలా కీలకం. ఇది సింగరేణి ప్రాంతంలో ఎవరైతే పైచేయి సాధించారో వాళ్ళ మాట చెల్లుబాటు అయింది.
దాంట్లో భాగంగా ఆమె ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. వారితో ఇలాంటి నియామకం చేస్తా ఉన్నారు. మొన్న కూడా వెళ్ళేటప్పుడు జాగృతికి సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వేశారు. ఇప్పుడు సింగరేణి పైన దృష్టి పెట్టారు. త్వరలోనే సింగరేణిలో పర్యటించనున్నారు కవిత. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ఈ సింగరేణి ప్రాంతంలో. తెలంగాణ జాగృతి పేరిట ఉద్యమ పంతా ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేవలం కార్మికులు, బీసీలు, తర్వాత ఇలాంటి వారిని ఎంచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ మాస్ లీడర్ గా క్షేత్రస్థాయిలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. కవిత పార్టీ పెట్టబోతా ఉన్నారా, పార్టీలోనే ఉండి బలం నిరూపించుకోనున్నారా ఏంటి అనేటువంటిది క్లారిటీ లేదు. కేసీఆర్ ను కలవలేదు, కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడలేదు. వచ్చినటువంటి వాళ్ళు ఆమెతో చర్చించారు, మాట్లాడారు. వాళ్ళ నుంచి ప్రకటన లేదు, కవిత నుంచి ప్రకటన లేదు. సో సంధి కుదిరిందా లేదా, ఆమె నిజంగానే ఇంకా తిరుగుబాటు ఎగరేసే అవకాశం ఉందా ఫ్యూచర్ లో అటువంటి చర్చ కొనసాగుతుంది. ఈ రోజు కవిత నిర్ణయం హాట్ టాపిక్. రేపు ఏం తీసుకోబోతున్నారు, రేపు భేటీ కాబోతా ఉన్నారు అనేటువంటి చర్చ సాగుతా ఉంది. సో చూడాలి. వచ్చినప్పుడు ఇంతవరకు కూడా దాదాపుగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కి సంబంధించి వచ్చినప్పుడు ఆ గులాబీ కండువ అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు కలర్ మారింది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా కవిత కావచ్చు, లేకపోతే కవిత సన్నిహితులు కావచ్చు? అంటే తెలంగాణ జాగృతి పేరిట అది మొదటి నుంచి అదే కండువా ఉంది, అదే కలర్ ఉంది. కానీ ఈ మధ్య ఆమె పంతా మారింది. పార్టీ పైన తిరుగుబాటు ఎగరేస్తున్నారు. డైరెక్ట్ గా తండ్రి పార్టీనే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఆమె డైరెక్ట్ గా తండ్రికి రాసిన లేఖలోనే ఆమె చేసినటువంటి అంశాలు, లేఖలో రాసిన అంశాలను చూసాం. కాబట్టి బల నిరూపణ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీలో నేనేం తక్కువ కాదు, మొదటి నుంచి నేను ఉన్నాను, సో నాకు అంత ప్రాధాన్యత దక్కాల్సిందే అనేటువంటిది ఆమె సొంత టీం తయారు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు కల్చరల్ ప్రోగ్రామ్ కోసం జాగృతి ఆ కార్యక్రమాలు ఉండేవి. బతుకమ్మ తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండేవి కల్చరల్ గా ఉండాల్సినటువంటి యాక్టివిటీస్. కానీ దాని స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాకు వెళ్లే కంటే ముందు ఒక జాగృతిలో కమిటీలు వేసి వెళ్లారు, నియామకాలు చేశారు. ఈ రోజు వచ్చి సింగరేణి పైన దృష్టి పెట్టారు. ఈ రోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీటింగ్. సో ఇంకొక 2-3 రోజుల్లోనే మరొక సమావేశం చేసుకునే అవకాశం ఉంది. అసలు కవిత రేపు ఏం చేయబోతున్నారు, రోజు యాక్టివిటీ ఏంటి కవిత అనేటువంటిది అన్ని పక్షాలు గమనిస్తున్నాయి. అటు కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా గమనిస్తారు. అసలు కవిత ఏ స్టెప్ తీసుకోబోతా ఉన్నారు, రీజన్ ఏంటి, ఆమె ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనక అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి కవిత రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో. ఇప్పటికే ఆమె ఒక సంచలనంగా మారింది ఆమె లేఖతో బీఆర్ఎస్ పార్టీలో. భేటీ నేపథ్యంలో ఏం డిస్కషన్ జరిగింది, ఏం చెప్పారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు? అంటే సింగరేణి పైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా సింగరేణి జాగృతి ఈ రోజు నుంచే ఆవిర్భావం అయింది అనేటువంటి స్టేట్మెంట్, అక్కడ ఉన్నటువంటి యువకులను తన వైపు తిప్పుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళంతా కూడా మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వారికి పెద్దపీట వేస్తా ఉన్నారు. వారి సంబంధించినటువంటి వారికి టికెట్లు ఇస్తా ఉన్నారు, వారి కుటుంబ సభ్యులకి టికెట్లు ఇస్తా ఉన్నారు. నాయకత్వం సంబంధించినటువంటి విషయంలో యువకులకు అవకాశం దక్కట్లేదు. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన టీం బలం నిరూపణ, తన సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన టీం సంఖ్య ఇప్పటికీ కవిత టీం పేరిట పెద్ద ఎత్తున మొన్న చూసాం ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళంతా గ్యాదర్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉంది. ఈ లేఖ రాసే కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కంటే ముందుగానే 48 నియోజకవర్గాల్లో శ్రీకాళకు పర్యటన చేశారు ఆమె. సో ఆమెకు ముందు నుంచే ఒక అవగాహన ఉన్నట్టుంది. దాంట్లో భాగంగానే 48 నియోజకవర్గాల సుడిగాలి పర్యటన, తర్వాత రజతోత్సవ సభ తర్వాత లేఖ తర్వాత ఎయిర్పోర్ట్ లో స్పీచ్ తర్వాత ఈ రోజు భేటీ జాగృతి సింగరేణి జాగృతి పేరిట ఏర్పాటు చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్. కాబట్టి మొత్తానికి పార్టీలో తన ఉనికిని, తన బల నిరూపణ ఉనికి ద్వారా తన బల నిరూపణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని కనిపిస్తాం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కవిత తన ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ ఎటువంటి ప్రణాళికతో వెళ్ళబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బల నిరూపణ దిశగా ఎమ్మెల్సీ కవిత వెళుతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. సింగరేణిపై ప్రత్యేక దృష్టి పెట్టారు కవిత. సింగరేణి జాగృతి ఆవిర్భావానికి సంబంధించి ఆ కార్యక్రమాల వైపు ప్రస్తుతం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యువతను తన వైపు తిప్పుకునేలా కవిత ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ చర్చే జోరు అందుకుంటోంది. సింగరేణిలో 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. త్వరలో సింగరేణిలో తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కవిత ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జాగృతి ఏరియా కోఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరోపక్క కవితను బుజ్జగించేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. తన ప్లాన్తో మాత్రం ముందుకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం ముమ్మరం, తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు మాత్రం కవిత జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారా
అంటే ఆమె సన్నిహితులు మాత్రం అటువంటి మాటే వినిపిస్తున్నారు. ఇంతకీ ఇంకా ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు, కవిత ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.